రాంపల్లి మెయిన్ రోడ్కి జస్ట్ 100 మీటర్స్ డిస్టెన్స్లో నార్త్ ఫేసింగ్లో 100 స్క్వేర్ యార్డ్స్ G+1 ప్రాపర్టీతో మేము ముందుకు రావడం జరిగింది. మీరు చూస్తున్న ఇల్లు మంచి లగ్జరీ కన్స్ట్రక్షన్తో నార్త్ ఫేసింగ్ 100 స్క్వేర్ యార్డ్స్ హౌస్ అండి. 22.5 by 40 డైమెన్షన్ అండి. 22.5 by 40 డైమెన్షన్తో 100 గజాలండి. 100 స్క్వేర్ యార్డ్స్ అండి. మెయిన్ రోడ్కి జస్ట్ 150 మీటర్స్ వాకబుల్ డిస్టెన్స్లోనే ఈ ప్రాపర్టీ లొకేషన్ ఉంటుంది. బస్ స్టాప్కి వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుందండి. సో ఫ్రంట్ ఎలివేషన్ డిజైన్ ఈ విధంగా వస్తుంది. కేవలం 85 లక్షల్లో వస్తుందండి. 85 lakhs చెప్తున్నారు. ఇది ఫైనల్ ప్రైస్ కూడా కాదు. వీడియో పూర్తిగా చూడండి. వీడియోలో ఈ ఇంటికి సంబంధించిన పూర్తి వివరాలు ఇవ్వడం జరుగుతుంది. ఇది ఫ్రంట్ ఎలివేషన్ డిజైన్ ఈ విధంగా వస్తుందండి. మంచి లగ్జరీ కన్స్ట్రక్షన్ ఉంటుందండి. ఇక్కడ మనకి చెట్లు పెట్టుకోవడానికి ఇచ్చారండి. ఆల్రెడీ చెట్లు కూడా పెట్టారనమాట. ఈ విధంగా ప్లాంటేషన్కి ప్రొవిజన్ ఉంటుంది. అండ్ ఈవెన్ ర్యాంప్ కూడా టోటల్గా గ్రానైట్ ఫినిషింగ్తో పాటు మీకు గేట్ పిల్లర్స్ పైన కూడా డిజైన్ గమనించవచ్చు అండి. ఇది పెయింటింగ్ డిజైన్. సో గేట్లో నుండి లోపలికి ఎంటర్ అయినట్టయితే ఇది పార్కింగ్ అండి. ఈజీగా ఒక పెద్ద కార్లు అయితే 2 కార్లు పడతాయండి. నార్మల్ చిన్న కార్లు అయితే 3 కార్లు పట్టేంత పార్కింగ్ వస్తుంది. నార్త్ ఫేస్ కాబట్టి పార్కింగ్లోనే మనకి బోరు మరియు వాటర్ సంప్ ఉంటుందండి. ఇక్కడ బోర్ వస్తుంది. అండ్ ఇది వాటర్ సంప్ అండి. ఇది ఇటువైపు స్టేర్స్ ఉంటాయండి. అండ్ స్టేర్స్ పక్కనే వాష్ ఏరియా ఉంటుంది. ఇక్కడే వాషింగ్ మిషన్ పాయింట్ కూడా వస్తుంది. ఇంటి చుట్టూ కూడా సెట్ బ్యాక్ ఏరియా ఉంటుందండి. ఈవెన్ స్టేర్స్కి కూడా టోటల్గా గ్రానైట్ ఫినిషింగ్తో పాటు SS రైలింగ్ ప్రొవైడ్ చేస్తున్నారండి. ఈ విధంగా పార్కింగ్ ఉంటుంది. అండ్ పార్కింగ్లో ఇచ్చిన సీలింగ్ డిజైన్ ఈ విధంగా ఉంటుందండి. చాలా పెద్దగా వస్తుంది పార్కింగ్. అండ్ కింద అంటే గ్రౌండ్ ఫ్లోర్లో 1 BHK కన్స్ట్రక్షన్ ఉంటుందండి. సో ఇది ఫ్రంట్ మెయిన్ డోర్ అండి. ఫుల్ టేక్ వుడ్తో టేక్ మెయిన్ డోర్ ఉంటుంది. మెయిన్ డోర్లోంచి లోపలికి ఎంటర్ అయినట్టయితే ఇది హాల్ అండి. హాల్లోని సీలింగ్ డిజైన్ ఈ విధంగా వస్తుంది. హౌస్ ఇంటీరియర్ ఫ్లోరింగ్ టోటల్గా టైల్స్తో ఫినిషింగ్ ఇచ్చారు. టోటల్గా కంప్లీట్ అయిపోయి రెడీ టు మూవ్ కండిషన్లో ఇది హౌస్ ఉందండి. అండ్ ఇటువైపు కిచెన్ వస్తుంది. ఓపెన్ కిచెన్ ప్రొవైడ్ చేస్తున్నారండి. ఈ విధంగా కిచెన్ ఉంటుంది. అండ్ ఇటువైపు బెడ్రూమ్ ఉంటుందండి. బెడ్రూమ్లోని సీలింగ్ డిజైన్ ఈ విధంగా వస్తుంది. పెయింటింగ్ డిజైన్స్ కానీ అన్నీ గమనించవచ్చు. ఈ విధంగా పెయింటింగ్ ఉంటుంది. అండ్ విత్ అటాచ్డ్ వాష్రూమ్ వస్తుందండి. చాలా పెద్దగా వస్తుందండి వాష్రూమ్. ఇది వెస్టర్న్ టాయిలెట్తో వాష్రూమ్ ఉంటుంది. ఈవెన్ వాష్రూమ్లో కూడా PVC సీలింగ్ ప్రొవైడ్ చేస్తున్నారండి. ఇక్కడ టేక్ మెయిన్ డోర్ పైన ఇచ్చిన కార్వింగ్ డిజైన్ కూడా గమనించవచ్చండి. ఈ విధంగా కార్వింగ్ డిజైన్ అనేది ఉంటుంది. ఇది గ్రౌండ్ ఫ్లోర్ పోర్షన్ అండి. గ్రౌండ్ ఫ్లోర్లో 1 BHK ఉంటుంది. అండ్ ఫస్ట్ ఫ్లోర్లో 2 BHK కన్స్ట్రక్షన్ ఉంటుందండి. ఇది ఫస్ట్ ఫ్లోర్లోని బాల్కనీ ఏరియా అండి. ఫ్లోరింగ్ టోటల్గా గ్రానైట్ ఫినిషింగ్తో పాటు SS గ్లాస్ రైలింగ్ ప్రొవైడ్ చేస్తున్నారండి. అండ్ ఇది బాల్కనీలో వచ్చిన సీలింగ్ డిజైన్. అండ్ లైట్స్ కూడా గమనించవచ్చండి. ఈ విధంగా లైట్స్ ఉంటాయి. అండ్ ఇక్కడ కూడా లైట్స్ ప్రొవైడ్ చేస్తున్నారండి. ఇవి టెర్రస్ పైకి వెళ్ళడానికి స్టేర్స్ అండి. అండ్ పైన హెడ్ రూమ్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఈవెన్ హెడ్ రూమ్కి కూడా టోటల్గా PVC సీలింగ్ ప్రొవైడ్ చేస్తున్నారండి. ఈ విధంగా ఉంటుంది. అండ్ ఇది ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న మెయిన్ డోర్ అండి. సేమ్ టైప్ ఆఫ్ మెయిన్ డోర్స్ ఉంటాయి. ఫుల్ టేక్ వుడ్తో టేక్ మెయిన్ డోర్ వస్తుంది. మెయిన్ డోర్లోంచి లోపలికి ఎంటర్ అయినట్టయితే ఇది హాల్ అండి. హాల్లోని సీలింగ్ డిజైన్ ఈ విధంగా ఉంటుంది. ఈ విధంగా సీలింగ్ వస్తుందండి. సో టోటల్గా కంప్లీట్ అయిపోయిందండి హౌస్ ఇది. అండ్ ఫ్లోరింగ్ టోటల్గా టైల్స్తో ఉంటుంది. ఇటువైపు వాల్ పైన ఇచ్చిన డిజైన్ గమనించవచ్చు. చాలా హెవీ డిజైన్స్ ప్రొవైడ్ చేస్తున్నానండి.
మధ్యలో ప్రొవైడ్ చేసిన షాన్లే అండి ఇది జూమర్. ఇంటీరియర్ టోటల్గా యూపీవీసీ విండోస్ ప్రొవైడ్ చేస్తున్నారండి, విత్ మస్కిటో మెష్ వస్తుంది. ఈ విధంగా విండోస్ ఉంటాయండి. అండ్ ఎదురుగా టీవీ యూనిట్ ఉంటుంది. ఇటువైపు కామన్ వాష్రూమ్ అండి, ఇండియన్ టాయిలెట్తో కామన్ వాష్రూమ్ ఉంటుంది. అండ్ ఇటువైపు చిల్డ్రన్ బెడ్రూమ్ అండి. ఇది చిల్డ్రన్ బెడ్రూమ్లో ఇచ్చిన సీలింగ్ డిజైన్ ఈ విధంగా వస్తుంది. ఈ విధంగా పెయింటింగ్ డిజైన్ ఉంటుందండి చిల్డ్రన్ బెడ్రూమ్లో. ఇక్కడే మనకి లో రూఫ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది మొత్తం లో రూఫ్ ఉంటుంది. అండ్ ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి. మాస్టర్ బెడ్రూమ్లోని సీలింగ్ డిజైన్ ఈ విధంగా వస్తుంది. అండ్ పెయింటింగ్ ఫినిష్ చూడొచ్చు. సో మీకు ఇది కెమెరాలో అంటే మొబైల్లో చూడడానికన్నా డైరెక్ట్గా చూస్తే లుక్ చాలా బాగుంటుందండి. ఈ విధంగా ఉంటుంది. అండ్ మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్ అయిన వాష్రూమ్ ఈ విధంగా వెస్టర్న్ టాయిలెట్తో ఉంటుందండి. ఇటువైపు కిచెన్ ఉంటుందండి. కిచెన్లోనే మనకి ఇంటిగ్రేటెడ్గా పూజా రూమ్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ విధంగా పూజా గది ఉంటుంది. అండ్ ఎల్ షేప్లో కిచెన్ ప్లాట్ఫామ్ ఉంటుందండి. ఈ విధంగా కిచెన్ ప్లాట్ఫామ్ వస్తుంది. అండ్ సఫిషియెంట్ షెల్ఫ్స్ ప్రొవైడ్ చేస్తున్నారండి కిచెన్లో కూడా. కిచెన్లో నుండి బయట వాష్ ఏరియాకి బాల్కనీ ఏరియా ఉంటుందండి. ఈ విధంగా వాష్ ఏరియా ఉంటుంది. ఆల్రెడీ గ్రిల్స్ కూడా ఫిట్ చేశారండి వాష్ ఏరియాలో. మీరు అక్కడ గమనించవచ్చండి, అది మెయిన్ రోడ్ అండి, 100 ఫీట్ రోడ్. రాంపల్లి 100 ఫీట్ రోడ్కి జస్ట్ హార్డ్లీ ఒక 150 మీటర్స్ డిస్టెన్స్లోనే ఈ ప్రాపర్టీ లొకేషన్ ఉంటుంది. నార్త్ ఫేసింగ్లో 22.5x40 డైమెన్షన్తో 100 గజాల G+1 ప్రాపర్టీ అండి. 100 yards G+1 ప్రాపర్టీ అండి. ఇంటి ముందు 25 ఫీట్ రోడ్ ఉంటుంది. నార్త్ ఫేసింగ్ ప్రాపర్టీ అండి, రాంపల్లిలో ఉంటుంది. నాగారం మున్సిపాలిటీలో ఈ ప్రాపర్టీ వస్తుందండి. మున్సిపల్ G+1 పర్మిషన్ తోటి ఈ హౌస్ కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. మంచి ప్రైమ్ లొకేషన్లో ఉంటుందండి. చుట్టూ కూడా అన్ని హౌసెసే ఉంటాయి. మంచి రెసిడెన్షియల్ జోన్లోనే ఈ ప్రాపర్టీ ఉంటుంది. ఈ ప్రాపర్టీ ఆస్కింగ్ ప్రైస్ వచ్చేసి 85 lakhsగా చెప్తున్నారండి. 85 లక్షలుగా చెప్తున్నారు. ఇది ఫైనల్ ప్రైస్ కాదు, నెగోషియేషన్ ఉంటుంది. మీరు ఏ బ్యాంక్ వెళ్ళినా సరే అప్ టు 80% లోన్ కూడా ప్రొవైడ్ చేస్తారండి ఈ ప్రాపర్టీ పైన. ఈ ప్రాపర్టీ గురించి మరిన్ని వివరాల కోసం స్క్రీన్ పైన కనిపిస్తున్న మొబైల్ నెంబర్కి కాల్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. థ్యాంక్ యూ.